యోబు తను కలిగిందంతా పోగొట్టుకున్నాడంట, తనకు ఉన్నంత పోయిందంట, బిడ్డలందరూ మరణించారు. కానీ ఆ సమయంలో ఆయన బాధను వ్యక్తపరుస్తూ హీ షేప్డ్ హిస్ హెడ్, బూడిద వేసుకొని బూడిదలో కూర్చొని తన వస్త్రాన్ని చింపుకొని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి పురస్కరణం, విచ్ ఇస్ అగైన్ ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్, ఆరాధించాడంట. దేవుని సన్నిధిలో సాగిలపడి, ఎనీబడి హూ డస్ పురస్కరణ ఇస్ రాదర్ ఫేస్ ఆన్ ద ఫ్లోర్ ఆర్ ఫ్లాట్ ఆన్ ద ఫ్లోర్. దేవుని ముందు అలాగా సాగిలపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆరాధిస్తూ ఏమంటున్నాడు, ఇందుకు ప్రభువా నా కొనేయాన్ని తీసేసామంటున్నాడా, నువ్వు దేవుడు అయితే నాకు ఎందుకు ఇది జరిగింది అంటున్నాడా. ఈరోజు మనం చేసిన ప్రార్థనలాగా లేదు, ఒకటే అంటున్నాడు, యెహోవా ఇచ్చను యెహోవా తీసుకుని, ఆయనకే మహిమ, ఆయనకే ఘనత, ఆయనకి. హీ డిజర్వ్స్ ద ప్రైజ్. ఏమి లేకుండా నేను భూలోకంలోకి వచ్చాను, ఏమి లేకుండా వెళ్తాను నేను లోకం నుండి. ఐ నో దాట్. ఈరోజు నేనేదో సంపాదించుకునే దానికి ఎన్ని కలిగి నేను వెళ్తానని కాదు, ఏమి లేకుండా వచ్చాను, ఏమి లేక వెళ్తాను, దేవుడు తన కార్యం చూపిస్తాను. హీఈస్ ఫెయిత్ఫుల్, హీఈస్ ద గివర్, హీఈస్ ద రిసీవర్, అంతా అయిందే. హీ రికగ్నైజ్ ఇట్ సో వెల్. కానీ ఆ పోగొట్టుకునే నొప్పిలో కూడా తను ఒకటే గమనించాడు, దేవుడే ఇస్తాడు, దేవుడే తీసుకుంటాడు, ఇంకెప్పుడు ముట్టుకుంటాను లేదు, నేను దేవుడి సొత్తుని. ఎంతమంది ఇక్కడ దేవుడు సొత్తు అని ధైర్యంగా చెప్పగలుగుతారు? చేతులు తలలు చెప్తారా? నీ పైన అపవాదికి అధికారం ఉంటాను వీల్లేదు. నువ్వు బ్రతికినా మరణించినా దేవుని కొరకే, నువ్వు మరణిస్తే దేవుని దగ్గరికే, అంతే కదా, ఒక విశ్వాసికి అంతే కదా.